మనమైతే ఈరోజు ఏం చూస్తున్నామంటే అసలు అమెరికా అంటే ఏంటి? అందరూ అమెరికా అంటే ఆకాశం అంత ఎత్తైన బంగ్లాలు, ఇంకా చాలా ఊహించుకుంటారు. డాలర్ కరెన్సీ నోట్సు అదే కాకుండా చాలా ఊహించుకుంటారు. కానీ అమెరికా అంటే ఆ రెండే కాదు ఫ్రెండ్స్. ఇంకా చాలా దాగున్న చాలా విశేషాలైతే ఉన్నాయి. మనకి తెలియని విశేషాలు చాలా ఉన్నాయి అమెరికా అంటే. అమెరికా అంటే ఒక ఆకాశం అంత ఎత్తైన బిల్డింగ్సే కాదు, అలాగే డాలర్ నోట్లే కాదు. అమెరికాలో మనం ఇక్కడికొచ్చిన తర్వాత మెయిన్‌లీ మన ఇంటర్నేషనల్ స్టూడెంట్స్‌కి అయితే చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఫ్రెండ్స్. మన మెయిన్ థింగ్ ఏంటంటే మన ఫ్యామిలీని అయితే మిస్ అవుతాం ఇండియాలో. అండ్ ఇంకొకటి వచ్చేకల్లా మన ఫ్రెండ్స్‌ని, ఫ్యామిలీస్‌ని, రిలేటివ్స్‌ని అందరిని మిస్ అవుతాం. అదే కాకుండా ఇక్కడికొచ్చి మనం చాలా కష్టాలు పడుతున్నాం. ఇప్పుడైతే ఉద్యోగాలైతే అస్సల చాలా తక్కువున్నాయి. ఇంకా అసలు అమెరికా అనేది చాలా కష్టంగా ఉంది ఇప్పుడైతే. ఇంకా మన పార్ట్ టైమ్ విషయానికొస్తే అసలు పార్ట్ టైమ్ అంటేనే అసలు అది పాకీ పని కింద లెక్క. పాకీ పని కింద చాలా కష్టంగా ఉంది. ఇంకా అమెరికా వచ్చే వాళ్ళకేంటంటే నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. మీరు ముందు అమెరికా వచ్చేటట్టయితే మీరు ఖచ్చితంగా ఒకటి దృష్టిలో పెట్టుకొని రండి. మీకు మంచి స్కిల్స్ అయితే ఉండాలి. అలాగే మీరు మీరు ఏదైనా చేయదగ్గ పట్టుదల అయితే ఉండాలి. మీ దగ్గర డబ్బులైతే ముందు బాగా ఉండాలి. ఇన్ కేస్ మీ దగ్గర డబ్బులు లేకపోతే మీరు కొంచెం అకౌంట్‌లో ఉంచుకొని రండి. పార్ట్ టైమ్స్ కూడా చాలా కష్టంగా ఉన్నాయి. కొన్ని స్టేట్స్‌లో అయితే మెయిన్‌లీ టెక్సాస్ అలాంటి అంటే లైక్ మన జనాలు ఎక్కువ ఉండే స్టేట్స్‌లో అయితే అస్సలు పార్ట్ టైమ్స్ దొరకట్లేదు ఫ్రెండ్స్. మా దగ్గర కొంచెం పర్లేదు. మాది సిన్సినాటి. అక్కడ కొంచెం పర్లేదు. పార్ట్ టైమ్స్ ఎతుక్కుంటే దొరుకుతా ఉన్నాయి. కాలేజ్‌లో కూడా దొరుకుతా ఉన్నాయి మా దగ్గర యూనివర్సిటీలో కూడా. యూనివర్సిటీ పార్ట్ టైమ్స్ కూడా చాలా ఉంటాయి ఇక్కడ. బట్ కొన్ని స్టేట్స్‌లో అయితే న్యూయార్క్‌లో కూడా చాలామంది పార్ట్ టైమ్స్ లేవనే చెబుతున్నారు. మా రిలేటివ్స్ చాలామంది న్యూయార్క్ వచ్చారు. ఇంకా టెక్సాస్ వచ్చారు. ఇంకా చాలామందికి పార్ట్ టైమ్స్ అయితే అసలు దొరకలేదు ఫ్రెండ్స్. కానీ మనం ముందు జాగ్రత్తలోనే మన డబ్బులనేది మనం కొంచెం సేవ్ చేసుకొని అలా లేదా మన అకౌంట్‌లో యేసుకొని వస్తే దట్స్ బెటర్. ఎందుకంటే మన లివింగ్ ఎక్స్‌పెన్సెస్ చాలా అవుతాయి ఇక్కడికొచ్చాక. ఏంటి ఇది మన ఇంట్లో ఇండియాలో అయితే 10,000కి అంతా అయిపోయిద్ది. కానీ ఇక్కడ 10,000కి మనకి ఒక నెల రెంట్‌కి కూడా రాదు 10,000 అంటే. ఒక నెల కాదు, ఒక వారం రెంట్‌కి కూడా రాదు 10,000. సో, మీరలా మనీ అనేది కొంచెం పొదుపు చేసుకొనొస్తే మీకైతే చాలా ఉపయోగం ఉంటది. అలాగే మీ అకౌంట్‌లో మీ పేరెంట్స్‌కి కూడా చెప్పండి ముందే. మీరు ఒకవేళ అమెరికా వస్తున్నారంటే మాత్రం మీ అకౌంట్‌లో అయితే ఖచ్చితంగా 4-5 లక్షలు అయితే ఖచ్చితంగా పెట్టుకొని రండి. లేకపోతే అమెరికా రాకండి. ఇంకొక విషయం ఏంటంటే, ఇంకా చాలామంది ఏమనుకుంటారంటే ఈడ ఎంజాయ్ చేస్తున్నారు. మనం పెట్టే ఫోటోలు గానీ, మనం పెట్టే స్నాప్స్ కానీ, మనం పెట్టే స్టేటస్‌లు కానీ, మనం పెట్టే ఇన్‌స్టా రీల్స్ కానీ చూసి మనోళ్ళంతా అమెరికాలో బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనుకున్నారు. కానీ దాని వెనకమాల దాగున్న విషయాలు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా ఆ రీల్స్ చేయటానికి కానీ, ఆ స్టేటస్‌లు పెడతానికి కానీ, అది చేయకముందు వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో దాన్ని స్పెండ్ చేయటానికి చాలా 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 కష్టపడుతున్నారు. అయన్నీ మీరు తెలుసుకోవాలి. ఇయన్నీ తెలుసుకుంటేనే కొంచెం మీకు అవగాహనైనా వస్తుంది. లేకపోతే అసలు ఏం తెలీదు. సో, మీరైతే అమెరికా రావాలనుకుంటే మాత్రం ఫార్మోస్ట్ థింగ్ అయితే డబ్బులైతే ఖచ్చితంగా అకౌంట్‌లో ఉంచుకోండి. అలాగే మీకు జాబ్ మీదైతే ఆశ పెట్టుకొని అయితే అమెరికా రామాకండి. జాబ్ మీద ఆశ పెట్టుకొని అమెరికా వస్తే మాత్రం మనం బేలనే. జాబ్ మీద ఆశ పెట్టుకొని అయితే ఎవరు రామాకండి. మీరు చదువుకోవడానికి వచ్చేటట్టయితే చదువుకోవడానికి రండి. చదువైపోయాక వెళ్ళే ఉద్దేశం ఉంటే దట్స్ ఫైన్. లేకపోయినా మీకు జాబ్ అయితే వచ్చిద్ది. బట్ టైం పట్టిద్ది ఫ్రెండ్స్. మీరు ఎమ్మటనే జాబ్ రావాలంటే రాదు. సో, మీరు కొంచెం అమౌంట్‌ని సేవ్ చేసుకొని వస్తే అది మీకు చాలా 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 ఉపయోగపడుతుంది. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. ఈ వీడియోకైతే ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఓకే, టేక్ కేర్. థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అమెరికా కబుర్లు. థ్యాంక్ యూ.